అందరికీ నమస్కారం. ఒక టీంని ఎవ్వరూ ఆపలేకుండా చేసే ఆ ఒక్క సీక్రెట్ ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది అనుకుంటారు అది డబ్బు అనో లేదంటే పెద్ద పెద్ద ఆఫీసుల్లోనో. కానీ అవేవీ కాదండి. ఈరోజు మనం ఆ అసలైన రహస్యమేంటో తెలుసుకుందాం. చాలా సింపుల్గా ఉంటుంది. సరే, ముందుగా ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. గొప్ప కంపెనీ కల్చర్ ఈ మాట వినగానే మన మ్యాళ్ళలోకి ఏమొస్తుంది? ఇదేమీ పెద్ద కష్టమైన ప్రశ్న కాదండోయ్. సమాధానం మనం అనుకున్నదానికంటే చాలా చాలా సింపుల్. ఒకసారిలా ఊహించుకోండి. ఒకవైపు తళ్లతళా మెరిసిపోయే ఆఫీసు, ఎక్కడ చూసినా ఫ్రీగా కాఫీ, స్నాక్స్. చాలామంది కల్చర్ అంటే ఇదే అనుకుంటారు కదూ. కానీ అసలైన మ్యాజిక్ ఆ వస్తువుల్లో లేదేమో. బహుశా మరోవైపు ఒకే ఒక లక్ష్యం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేసే మనుషులో ఉందేమో. చూడండి, మనం కేవలం ఈ బయట కనిపించే మెరుగుల మీదే దృష్టి పెడితే ఒక పెద్ద తప్పులో పడతాం. దీన్నే కల్చర్ భ్రమ అంటారు. అంటే అదొక అందమైన గిఫ్ట్ బాక్స్ లాంటిది. చూడటానికి చాలా బావుంటుంది, కానీ తెరిచి చూస్తే లోపల ఏమీ ఉండదు. ఇలాంటి భ్రమ చాలా ప్రమాదం కదా. ముందుగా ఈ పాత పద్ధతి గురించి కొంచెం చూద్దాం. ఎప్పుడైనా మీకు అలా అనిపించిందా? చుట్టూ 100 మంది ఉన్నా కూడా ఒంటరిగా ఉన్న ఫీలింగ్? కొన్ని ఆఫీసుల్లో కొంతమందికి అచ్చం అలాగే అనిపిస్తుందట. ఎందుకో చూద్దామా? ఈ పాత పద్ధతిలో ఎలా ఆలోచిస్తారంటే, కల్చర్ అంటే కేవలం వస్తువులు, ఫెసిలిటీస్ అని అనుకుంటారు. ఇంకా ప్రొఫెషనల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిది అంటారు. దానివల్ల మన మధ్య బంధం ఏర్పడదు. కేవలం మంచి మంచి రెజ్యూమ్స్ చూసి ఉద్యోగం ఇస్తారు, కానీ ఆ మనిషి మన టీంకి సెట్ అవుతాడా లేదా అని అస్సలు ఆలోచించరు. అప్పుడేమవుతుందో తెలుసా? అందరూ గొప్ప ప్లేయర్సే, కాని కలిసి ఆడలేరు. ఇలా జరిగితే పని కేవలం ఒక డ్యూటీలాగా, ఒక మిషన్లాగా అయిపోతుంది. ఎప్పుడు 5 గంటలవుతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని గడియారం వైపే చూస్తుంటారు. ఎందుకంటే అక్కడ నమ్మకం ఉండదు. ఒకరిపై ఒకరికి ఆత్మీయత అనేది ఉండదు. అయితే కంగారుపడకండి. దీనికొక మంచి, చాలా అందమైన దారి ఉంది. అదెలాగంటే, చల్లగా ఎవ్వరికీ ఎవరూ పరిచయం లేని ఆఫీస్లా కాకుండా మన టీంని ఒక కుటుంబంలాగా లేదా ఒక చిన్న స్నేహితుల గుంపులాగా ఊహించుకోవాలి. ఈ వాక్యం ఎంత బాగుందో కదా. ఒక్క క్షణం దీని గురించి ఆలోచించండి. ఏ కంపెనీకి కల్చర్ ఉండదు, ప్రతి కంపెనీయే ఒక కల్చర్. అంటే కల్చర్ అనేది మనం బయటినుంచి తెచ్చిపెట్టే వస్తువు కాదు. మనం ప్రతిరోజూ మన మాటలతో, మన పనులతో మనమే సృష్టించుకునేది. మరి ఈ కొత్త పద్ధతికి కావలసినవేంటి? మొదటిది, డబ్బు కన్నా లక్ష్యానికి ఎక్కువ విలువ ఇవ్వాలి. అప్పుడు టీంకి ప్రతిరోజూ ఆఫీసుకు రావడానికి ఒక మంచి కారణం దొరుకుతుంది. రెండవది, మన టీంకి సరిపోయేవాళ్లను తీసుకోవాలి. అంటే మన ఆలోచనలతో కలిసేవాళ్లను. చివరిగా ప్రతి ఒక్కరికీ వాళ్ల పనేంటో క్లియర్గా చెప్పాలి. అప్పుడు వాళ్ళకి తమ పనిమీద ఒక ఇష్టం, ఒక బాధ్యత వస్తాయి. సరే, ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన టీం గురించి చెప్తాను. వాళ్ళు కేవలం కొలీగ్స్ కాదు, వాళ్ళొక ఫ్యామిలీ, ఒక మాఫియా లాంటివాళ్లు. వాళ్ల మధ్య ఉన్న బంధం ఎంత బలమైనదంటే వాళ్లు కలిసి ప్రపంచాన్నే మార్చేశారు. వాళ్లే పేపాల్ టీం. ఆ చిన్న టీం నుంచే ఈరోజు మనమందరం వాడుతున్న కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు పుట్టాయి. అవేంటో తెలుసా? టెస్లా, స్పేసెక్స్, లింక్డ్ఇన్, ఇంకా మనం ఇప్పుడు కంటెంట్ చూస్తున్న యూట్యూబ్ కూడా. చూసారా, ఒక టీం మనస్ఫూర్తిగా కలిస్తే ఎన్ని అద్భుతాలు చేయగలదో. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక్క మంచి విషయం ఉంది. బలమైన కల్చర్ అంటే ఆ మంచి బంధాలు కంపెనీ కన్నా ఎక్కువ కాలం బతుకుతాయి. పేపాల్ కంపెనీని అమ్మేసిన తర్వాత కూడా ఆ టీంలోని స్నేహితుల మధ్య బంధం పోలేదు. వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటూనే ఉన్నారు. పేపాల్ కథ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది కదా. కానీ ఇంత మంచి టీంని కట్టడానికి మనం పెద్ద పెద్ద కోటీశ్వరులవ్వాల్సిన పనే లేదు. నిజానికి ఈ మనవాళ్లు అనే ఫీలింగ్ మన స్కూల్లో, కాలేజ్లో, మన చుట్టూ ఉండే ప్రతి చోటా ఉంటుంది. కొన్ని సింపుల్ ఉదాహరణలు చూద్దామా? ఒకసారి ఈ టేబుల్ చూడండి. ఇక్కడ రాహుల్ ఉన్నాడు. తన క్లోజ్ ఫ్రెండ్స్తో కలిసి ఒక చిన్న గ్రూప్గా చదువుకున్నాడు. ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు. దానివల్ల రాహుల్కి చదువు మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. మరోవైపు ఆశ రోజూ వేరే వేరే గ్రూపుల్లో జాయిన్ అయ్యేది. తనకెప్పుడూ ఇది నా గ్రూప్ అనిపించలేదు. అందుకే సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేకపోయింది. సో దీన్నుంచి మనం నేర్చుకోవలసిన పాఠమేంటంటే, నేను ఈ గ్రూప్కి చెందినవాడిని, దాన్ని అనే ఫీలింగ్ మనలో ఉన్నప్పుడు మనం చేసే పని కూడా చాలా బాగా చేస్తాం. ఇది చాలా సింపుల్,
కాని చాలా ముఖ్యమైన విషయం. ఇంకొక చిన్న ఉదాహరణ చూద్దాం. 2 ట్యూషన్ సెంటర్లున్నాయనుకోండి. ఒకచోట టీచర్లు వాళ్ళ డ్యూటీ చేసి వెళ్ళిపోతారు. రెండో చోట టీచర్లు పిల్లల మీద నిజంగా శ్రద్ధ పెడతారు, వాళ్లతో ప్రేమగా ఉంటారు. చెప్పండి, పిల్లలు ఏ ట్యూషన్కి వెళ్ళడానికి ఇష్టపడతారు? చాలా సింపుల్ కదా. ఎందుకంటే మనుషులు సిస్టమ్స్కే కాదు, మనుషులకే కనెక్ట్ అవుతారు. ఈరోజు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదూ. ఇప్పుడు మనం నేర్చుకున్న దాన్ని మన జీవితంలో ఉపయోగించుకునే టైం వచ్చింది. ఒక మంచి టీంని కట్టడానికి మనం వెయ్యాల్సిన మొదటి సింపుల్ స్టెప్ ఏంటో చూద్దాం. ఇది చాలా చాలా సులభం. మొదటిగా మిమ్మల్ని మీరు ఈ ఒక్క ప్రశ్న వేసుకోండి. నేను పనిచేసే చోట లేదా చదువుకునే చోట నేనా గ్రూప్లో ఒక భాగం అనిపిస్తుందా? నిజాయితీగా సమాధానం చెప్పుకోండి. ఆ తర్వాత ఈ రెండో ప్రశ్న కూడా అడగండి. నా పని ఏంటి అనేది నాకు క్లియర్గా తెలుసా అని. ఇది అచ్చం మనం బస్సెక్కినప్పుడు మన సీట్ నెంబర్ మనకి తెలిసినట్లుండాలి. మన సీట్ ఏదో మనకి తెలిస్తే హాయిగా కూర్చుని జర్నీని ఎంజాయ్ చేయగలం కదా. అలాగే మన పనేంటో క్లియర్గా తెలిస్తేనే ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మనం ఈరోజే చెయ్యగల ఆ ఒక్క సింపుల్ పని ఏంటంటే, మీ టీంలో ప్రతి ఒక్కరికీ వాళ్ల పనేంటో స్పష్టంగా చెప్పండి. కన్ఫ్యూషన్ లేకుండా చూడండి. ఈ ఒక్క చిన్న మార్పు చాలు, ఏ గ్రూప్లో అయినా సరే వెంటనే ప్రశాంతత, సంతోషం వస్తాయి. దుర్గా సర్ చెప్పిన ఈ అద్భుతమైన మాటతో ముగిద్దాం. మనుషులు తాము ఒక గ్రూప్కి చెందినవాళ్లం అని ఫీలైనప్పుడు వాళ్లకి పైన ఒకరుండి అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్లే బాధ్యతగా ఉంటారు, వాళ్లే లీడర్స్ అవుతారు. గుర్తుంచుకోండి మిత్రులరా, రోజూ ఇలా చిన్న చిన్నగా నేర్చుకోవడం ఏదో ఒకరోజు మనకు పెద్ద విజయాన్ని అందిస్తుంది. ఈరోజు నాతో ఉన్నందుకు ధన్యవాదాలు.